విజయవాడ పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా బుద్ధ వెంకన్న ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ఎంపీ చిన్ని, ఎమ్మెల్యే రామ్మోహన్ రావు, అనురాగ్తో పాటు టీడీపీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. ప్రమాణ స్వీకారంతో పాటు బుద్ధ వెంకన్న జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రసంగించిన ఎంపీ చిన్ని తన రాజకీయ తొలిఅడుగు వెంకన్నతో ప్రారంభమైందన్నారు. చంద్రబాబు నాయుడు మాటే తమకు వేదమని తెలిపారు. కాబట్టి సోదరుడి వాళ్ళ నుంచి సోదరుడు బుద్ధ వెంకన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు. అంతేకాకుండా పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఆయనకి ఆ పోస్టు చాలా చిన్న పోస్టు, కానీ ఇంకా మరిన్ని పదవుల్లో కొనసాగాలని కోరుకుంటూ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమితులైనందుకు శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం. ఇందాక నుంచి రఘురామరాజు ఏదో చెప్పాడు, నేను వెంకన్న గారి ద్వారా వచ్చాను, ఇంకొకళ్ళు ఎవరో చెప్పారు బేగర్. నా రాజకీయ తొలి అడుగు కూడా వెంకన్న ద్వారా మొదలైన కార్యక్రమం అందరికీ ఎప్పుడూ చెబుతానే ఉంటా. నాకు ఇక్కడ ఇద్దరు, మీరా గారు కానీ వెంకన్న గారు కానీ ఇద్దరు కూడా మరి ఆ రోజు నేను తెలుగుదేశం నాయకుడిని కాదు, ఒక కార్యకర్త కింద 3 సంవత్సరాల క్రితం తిరిగినప్పుడు ఇద్దరూ కూడా నా వెంట ఉండి నన్ను నడిపించి, నన్ను చేతులు బట్టి నడిపించి ఈ పశ్చిమ నియోజకవర్గానికి పరిచయం చేసిన వ్యక్తులు వీళ్ళు. దానిలో ముఖ్యంగా ఏ రోజు పశ్చిమ నియోజకవర్గానికి వచ్చినా కూడా ఎంతో కార్యకర్తలు, నాయకులు అభిమానం చూపిస్తా నా వెంట నడిచి ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాటాలు చేసి మీ అందరూ కూడా అత్యధిక మెజారిటీతో గెలిపించి నన్ను ఇట్లా పార్లమెంటు సభ్యుడిగా ఆశీర్వదించినందుకు మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇక పశ్చిమ నియోజకవర్గ చరిత్రలోనే మేము అనుకునేవాళ్ళం ఓ 16,000 17,000 రాజకీయాల్లోకి వచ్చావు, నువ్వు రాజకీయ నాయకుడివి కాదు, పైరువీలు చేసుకొని పైరువీగా రాజకీయాల్లోంచి వచ్చినటువంటి వ్యక్తివి. సరే, నీ మీద నువ్వు ఉన్నప్పుడు ఇన్ఛార్జిగా నాగుల మీరా గారు ఉన్నారు, కొన్నాళ్ళు జలీల్ ఖాన్ గారు ఉన్నారు, కొన్నాళ్ళు పార్టీని చెడగొట్టిన ఎంపీ ఉన్నాడు, కొన్నాళ్ళు మా అన్న శివనాథ్ గారు ఉన్నారు. వాళ్ళకి కొన్ని హద్దులు ఉన్నాయి మాట్లాడడానికి, లేకపోతే మాట్లాడాలంటే అరే ఏమనుకుంటారో. నేను ఒకటే చేస్తున్నా, ఊరికే జైలుకి రాను. నువ్వు ఓసర వెళ్ళివి, రాజకీయ ఓసర వెళ్ళంటే 2009 ప్రజారాజ్యం, తర్వాత కాంగ్రెస్, తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరడానికి సుజనా చౌదరి గారి ఆఫీస్కి వెళ్ళి సుజనా చౌదరి గారి దగ్గరికి వెళ్ళి పార్టీలో చేస్తా అంటే వద్దు అంటే మళ్ళీ బీజేపీలోకి చేరినటువంటి వ్యక్తి. మళ్ళీ బీజేపీలో జలీల్ ఖాన్ గారి మీద ఓడిపోయి మళ్ళీ వైసీపీలో చేరి మళ్ళీ ఎమ్మెల్యే అయ్యి మంత్రి అయ్యి వైసీపీ